నా రక్తమే నీలో ప్రవహిస్తూ ఉంటే రాసపాడి తప్పి ఇంత నీచ కార్యానికి ఒడిగట్టు. గురువ్యా, అహంభావంతో హద్దు మీరు మాట్లాడుతున్నారు. పితృదేవులన్న గౌరవంతో నన్ను అవమానించిన సహించారు. నిర్మల ప్రేమమూర్తి నా తల్లి శీలాన్నే మీరు శంకిస్తున్నారు. ఈ నిందాలాపాలను నేను సహించను. మన రక్త బాంధవ్యాలు, పరాక్రమ ప్రతాపాలు రణరంగంలోనే తీర్చుకుంటాను. నేను సూర్యుడను, వీరుడను, సూదురుగా సేవగల వీరులైతే జయించే అశ్వాన్ని చేజెక్కించుకోండి. అప్పుడు మహారాజా, విన్న మా మనసే చివుక్కుమంటే పడుచుకుండే ఆ బాధ ఎలా సహిస్తుంది? సహించలేకే మేము బాధపడుతున్నాం. మేమిరువురం తండ్రి కొడుకులమైన ఇప్పుడు ప్రత్యర్థులు. భారతదేశైక ధనుర్ధరుడైన పార్థుని కుమారుడు బాంధం పేరుతో చేతులు జోడించడం నేను సహించను. ఆ వర్చస్సు, ఆ తేజస్సు అంతా తమవే. సమరంలోనూ అంతటి వాడలేనే ఉన్నాడు. సంతోషమే. సమయోధుడైన కుమారునితో సంగరంలో లభించే జయాపజయాలు బాంధవ్యాన్ని పరిగణించిన ప్రాభవాంతుడు, కందపుడిని గౌరవించిన గర్వాన్మతుడు ఎవరినైనా ఆ భారత సంగ్రామ వీరుడే. స్వామి నిన్ను ఆదరించలేదా? ఏమన్నారు నాయన? ఒళ్ళు తెలియని వారు ఏమైనా అంటారు. నీవు నా కుమారుడివే కాదన్నారు. తిరిగి పొందవని అధిక్షేపించారు. నేనప్పుడే చెప్పాను, వారు ఇలా అవమానిస్తారని నాకు తెలుసు. కథనరంగంలో కన్నులకు కప్పిన గర్వాంధకారం బదిలిస్తాను, కనువిప్పు చేస్తాను. ప్రతీకారం చేసే వరకు ఈ క్షత్రియ హృదయం శాంతించదు. ఏమిటా ప్రలాపం? తండ్రి దూషించారా? నువ్వు దూషిస్తావా? చేతులు జోడించి నమస్కరించిన కుమారుని సభలో చిన్నపుచ్చడం వాళ్ళకి న్యాయమా? సాటి రాజుల ముందు కన్న కుమారుణ్ణి అవమానించడం వారు పరువనుకోవచ్చు. పౌరుషం గల కుమారుడు సహిస్తాడా? నీవు భరిస్తావా? సత్యం నిరూపించి తల్లి గౌరవాన్ని నిలబెట్టలేని కొడుకు కొడుకేనా? ఆవేశపూరితుడైన పసివాణ్ణి మీరు రెచ్చగొడతారా? ఉలూచి చెప్పింది లోకనీతి రాజనీతమ్మా. నీతి తప్పి నీ సంతోషం కోసం తప్పుడు అడుగు వేశాను. తలవంపులు తెచ్చాను. ఈ మచ్చ మాచిపోతేనే కాని రాజలోకంలో తల ఎత్తలేదు. రణరంగంలో సత్యం నిరూపిస్తానని ప్రతిజ్ఞ చేశాను. నిరూపిస్తాను. అంతేనా? నా మాటకు మనసుకు మన్నన లేదా? నా కన్నీటి కాలమైనా నీ మనసు కరిగించదా? తండ్రి కొడుకుల యుద్ధం తప్పదా? తప్పదు. మాతృ ప్రేమతో నా నిర్ణయాన్ని మరోసారి తారుమారు చెయ్యదు. నా మాట విన్నాయన. నాన్న చూస్తూ ఊరుకుంటారే? ఆ పసివాడిని మీరైనా మందలించకూడదా? పసివాడైనా పసిడి మాట్లాడాడమ్మా. పౌరుషంగా రాతపడ్డ పరువు పోగొట్టుకుంటాడా? ఎవరు నువ్వు? యాచకురాలి. ఈ నిశీతి వేళ మేలి ముసుగులో ముఖం దాచుకుని యాచించవలసిన అవసరం? పరుల కంట పడకుండా ఆశ్రయించాలని వచ్చాను. ఏం కావాలి? పుత్రభిక్ష ప్రసాదించండి. వెర్రిదాని వలే ఉన్నా. రారాని చోటుకు వచ్చి అడుగరాని వరం అడుగుతున్నా. నరుడు అలాంటి వాడు కాడు. నాకు తెలుసు. నా కుమార్ని రక్షించగల ధీరులు మీరే. నా ప్రార్థన నిరాకరించకండి. చిత్రాంగదాదేవి. అవును, మీరే దిక్కని నమ్ముకున్న దాసి. అవమానం సహించని అభిమానవంతురాలు. తండ్రికి కూడా తలవంచని కుమారుణ్ణి కన్న వీరమాత. ఈ బేలతనం తెలిస్తే కుమారుడు నీ మీద కూడా కత్తిదూయగలడు సుమా. ఇంకా మీ కోపం చల్లారలేదా స్వామి? ఆ చిరంజీవి అపరాధానికి నేను క్షమాపణ కోరుతున్నాను.
నా ముఖం చూసైనా వాడిని మన్నించండి. ఈ సమరం సంఘటిల్లకుండా చెయ్యండి. చిత్ర, మాతృహృదయంతో మాట్లాడుతున్నావే కాని మగనాలి వలె మాట్లాడుతుంది. ఆశించినదొక్కటి, అయినది వేరొక్కటి. ఇది కురువంశ పౌరుషానికి పరీక్షా సమయం. ఎవరు తల వంచిన అవమానమే. సంగ్రామం జరగక తప్పదు. అంతేనా స్వామి? తమకు మించిన కుమారుడు కలుగుతాడని దీవించాడే. మీ ఇద్దరి సమావేశం చూసి మురిసిపోవాలని ముచ్చట పడ్డానే. నే కన్న కలలకు ఫలితం ఈ పగలు పంతాలేనా? మీరన్నా నా మాట మన్నిస్తారని వచ్చాను. నిరాకరిస్తారా? కన్న కుమారుని గాంధీవానికి బలి చేస్తారా? నీ కన్నీటితో నా హృదయాన్ని కలిగించి నా ధర్మాచరణ కొట్టు. నేనే గనక జయించి కుమారుడే గనక ప్రాణాలతో నా చేత చిక్కితే ఎవరు గెలిచినా గౌరవం నీది. నాకు 2 కన్నులు కావాలి. నన్ను అందరాల్ని చేయకండి స్వామి. దైవేచ్ఛ. పరుల కంటపడితే పరుగుతుంది. పాండవ శిబిరం నుంచేనా రాక? ఇంత పని చేస్తావని నాకు తెలుసు. కట్టుకున్న ఇళ్లనైనా కన్నెత్తి చూశాడా? సగౌరవంగా పలకరించి సమాధానం చెప్పాడా? చేసిన అపరాధానికి పశ్చాత్తాపం వెల్లడించాడా? సాటి రాచమండలంలో నిందించడానికి వెనుకాడిన సాహసి ఏకాంతంగా చేతులు జోడించి నిలిచిన అర్ధాంగిని మన్నిస్తాడా? ఆత్మబంధువులమైన మనకన్నా అన్నగారు ఎక్కువ అన్నాడు. మన అభిమానం కన్నా వారి అధికారమే హెచ్చన్నాడు. నిన్నొక యాచకురాలు వలి చులకనగా చూశాడు. మహావీరుని వలి శత్రువు ప్రాణాలతో చేతికి చిక్కితే చంపనన్నాడు. అంతేనా? బబ్రువాహనుడు పౌరుష ప్రతాపాలు తేలిక హుంకరిస్తున్నాడు. అవమానానికి అవమానమే బహుమానం. బబ్రు, తండ్రి కొడుకుల మధ్య ఈ యుద్ధం తప్పదా? నీవైనా నా మాట మన్నించు నాయన. పంతాలలో ఆ నాన్నకు రవ్వంతైనా తీసుకొని కొడుకునేనమ్మా. సంగరం సాగిస్తాను, నేనే జయిస్తాను. పంతాలు పెంచుకుని నీ చేతులారా నా జీవితం నాశనం చేస్తావా? బబ్రు, బబ్రు. వెళ్ళిరా బబ్రు, నీ ధర్మమే నీకు శ్రీరామ రక్ష. దీవించమ్మా.